UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టాం. అందులో ప్రముఖమైందని చెప్పొచ్చు. మన సంపద గురించి మనం మాట్లాడుకునే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు జానపదాలు. జానపదం, జ్ఞానపదం అనే ఈ కార్యక్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో చాలా ఎపిసోడ్స్ చేసున్నాం. మీరన్నీ చూస్తూ ఉన్నారు. చాలా చక్కటి స్పందన వస్తూ ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న నాకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే జానపదాలకు సంబంధించి రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ దానికి సంబంధించి పుస్తకాలు రాయటం, దానికి సంబంధించిన పరిశోధన చేయటం, దానికి సంబంధించి ప్రతినిత్యం సేవ చేయాలి అని అనుకోవడం, జానపదాన్ని బతికించాలి అన్న ఒక సంకల్పంతో ఒక కార్యక్రమం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈరోజు మరిన్ని జానపదాలకి సంబంధించిన విషయాలు మాట్లాడబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు ఎలాంటి సలహాలు కానీ లేదా జానపదాలకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం కానీ తెలియచెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు ఒక మంచి పాటతో మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా చక్కగా జానపదాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో చాలా మంది రకరకాలుగా పోలుస్తూ ఉంటారు. నువ్వేంట్రా ఇలాంటి వేషాలు వేస్తున్నావు, పిల్లి నడక నడుస్తున్నావు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇలాగే మన అవతారాలు 10 అవతారాలు, 10 అవతారాలని మనకి తెలుసు. మరి ఇలాంటి అవతారాలతో పోలుస్తూ ఏదైనా ఇంట్లో వాళ్ళకి సంబంధించి కానీ అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? అలాంటి పాటలతో ఇంట్లో పాడుకుంటే చాలా సరదాగా ఉంటుంది, చూడటానికి హాస్యంగా ఉంటుంది, నిజమే కదా అని కూడా అనిపిస్తుంది. అవునండి. మరి అలాంటి పాట ఏదైనా ఉందా చెప్పండి. ఉందండి. ఈ మామూలుగా అవతారం అనే వరకు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన, అవును ఇంతే అండి. పరిత్రాణాయ సాధునామని అవును గీతలో చెప్పిన దాని ప్రకారంగా ఉమ్, మంచి వాళ్ళని రక్షించాలి, ఉమ్, ఉమ్, చెడ్డ వాళ్ళని శిక్షించాలి, అవును తర్వాత ధర్మాన్ని స్థాపించాలి, రైట్. అందరూ ఆ ప్రకారంగా నడవాలి అని. ఉమ్, ఉమ్, అందుకొరకు మత్స్యకూర్మ, వరాహ, నరసింహ, వామన, రామో, రామశ్చ అని ఇట్లాగా మొత్తం 10 అవతారాలు, 21 అవతారాలు కాదు, 108 అవతారాలు ఉమ్, అని ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చారండి. ఉమ్, అంటే ఉమ్, ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని చేసినటువంటి వాళ్ళని దేవుడు అన్నంత వరకు వెళ్ళిందండి ఈ సమాజం. ఉమ్, అందువల్ల ఈ ఇదంతా తెలిసి ఉండి మా ఇంట్లోనే ఈ దశావతారాలు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటే ఎంత సంతోషం అవును. చెప్పలేము. ఉమ్, అంతే, అందువల్ల ఇట్లా కట్టుకున్నారు వాళ్ళు. ఉమ్, మా పాప మామల్లు మత్స్యావతారం. మత్స్యావతారం ఏం చేశారు ఏమిటి అనేది అదొక కథ. ఇక ఉమ్, మా పాప మామల్లు మత్స్యావతారం, కూర్చున్న తాతల్లు కూర్మావతారం. చూడండి ఎట్లా పెట్టుకున్నారు. ఉమ్, మహాగారు మత్స్యావతారం, తాతలు ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళు కూర్మం చిన్నగా ఉంటుంది, కదలలేదు కదా. అవునవును కాబట్టి ఒక సాభిప్రాయంగా అర్థయుక్తంగా అవును కూర్చున్న తాతల్లు కూర్మావతారం, వరుసైన బావల్లు వరాహావతారం, ఉమ్, నట్టింట నాయత్త నరసింహావతారం, వాసిగల నామగుడు వామనావతారం, పరమగురుదేవ పరశురామావతారం, రక్షించు మా అయ్య రామావతారం, బంటైన బంధువులు బలరామావతారం, బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం, కలికితో మాయన్న కలికావతారం, వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు తండ్రి, చిట్టిన కన్నోడు చిన్ని కృష్ణావతారం, మా పాప మామల్లు మత్స్యావతారం, కూర్చున్న తాతల్లు కుర్మావతారం. ఇట్లా ఒక 10 పాదాలలో ఈ 10 అవతారాలకు సంబంధించి చెప్పుకొని అన్ని అవతారాలు మా ఇంట్లోనే ఉన్నాయని చెప్పుకోవడం అనేటటువంటిది ఎంత ఆనందం. ఇక అవును అంటే ఎంత సంప్రదాయం తెలిసి ఉంటే వీళ్ళు ఈ విధంగా చెప్పుకోవాలి. ఉమ్, కాబట్టి ఏ సందర్భాలలో మత్స్య అవతారం వచ్చింది, కూర్మ అవతారం ఎప్పుడు వచ్చింది అని ఒక్కొక్కటి మనం ఆలోచించుకున్నట్టయితే ఒక్కొక్క దానికి ఒక పురాణం. అవును మత్స్య పురాణం, కూర్మ పురాణం, ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక పురాణం. అవును ఒక్క భాగవతంలోనే దశావతారాలు. అవతారాలు. కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే అన్ని చూసుకోవడం ఉమ్. ఇంకా మనకు అనిపిస్తుందండి బావగారిని వరాహవతారం అనేసినారు. అవును తలుచుకుంటేనే భలే ఉంది కదా. అనిపిస్తుంది, సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఇంకా తర్వాత
ఈ భర్తను వామనావతారం అనడం, ఉమ్, ఈ అత్త ఆరళ్ళు ఉంటాయి కదా. అవును కానీ నరసింహమూర్తి రక్షకుడు అండి, గొప్ప రక్షకుడు. అవును ప్రహ్లాద వరదుడు ఆయన. ఉమ్, ప్రహ్లాద రక్షకుడు, హిరణ్యాక శిక్షకుడు. ఉమ్, ప్రహ్లాద రంజకుడు, హిరణ్యకశిపు. హిరణ్యకశిపు భంజకుడు. ఉమ్, భంజకుడు అంటే సంహరించినవాడు, అరచినవాడు అని అర్థం. ఉమ్, ఉమ్, కాబట్టి ఆ రకంగా ప్రహ్లాద హిరణ్యకశ్యపులకు నరసింహమూర్తి రంజకునిగా భంజకునిగా కనిపించాడని చెప్పుకుంటారండి. ఉమ్, కాబట్టి ఇట్లాగ ఇన్ని అవతారాలను ఒక్క పాటలో చెప్పుకోవడం అంటే ఉమ్, గొంతెత్తి హాయిగా పాడుకునేటటువంటి పద్ధతి ఉంటుంది. ఉమ్, అయితే అలాగా పాడుకొని మా ఇంట్లోనే అన్ని అవతారాలు ఉన్నాయనుకుని భావించడం అనేటటువంటిది ఇది చాలా గొప్ప విషయం అండి ఇది. ఉమ్. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అవతారాలకి సంబంధించి మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం, పాడుకుంటూ ఉంటాం. చాలా కథలు, చాలా సినిమాల్లో కూడా మనం చూసి ఉంటాం. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా పోలుస్తూ హాస్యాస్పదంగా ఉంది. నిజంగా ఇన్ని అవతారాలు ఉన్నాయని పిల్లలకు కూడా జ్ఞానం కలుగుతుంది. చిన్న పిల్లలకి ఇన్ని అవతారాలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఎలాంటి వాళ్ళతో పోలుస్తున్నారు? నిజమే కదా! ఇలా ఉంటుందేమో అని. అందుకని ఇలాంటి సంపదని మనం కాపాడాలి అంటే మనం తప్పకుండా ఇలాంటి వీడియోస్‌ని చూడాలి, చూపించాలి పిల్లలకి. మరి అందరికీ షేర్ చేయాలి. మీరందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి గేయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.